హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ బ్లాబర్బర్డ్ ఛానల్. ఎవరు అయితే గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటున్నారు లేదా చేతులతో వంగి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారు, ఇటువంటి వారికి దుస్వప్నం వలన వచ్చే బాధలు పోతాయి, రోగములు పరిహరింపబడతాయి, దరిద్రం తొలగిపోతుంది. గ్రహముల వలన వస్తున్న భయంకరమైన ఫలితములు ఉంటే వాటి నుంచి ఉపశాంతి పొందుతారు అని కథను మొదలు పెడతాడు శ్రీసుఖ మహర్షి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడటానికి భూలోకానికి వచ్చారని శ్రీసుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పగా, అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరంగా చెప్పమని అడుగుతాడు. పాల సముద్రంలో త్రికోటం అను గొప్ప పర్వతం ఒకటి ఉండేది. దాని ఎత్తు 10 యోజనములు, పొడవు 10 యోజనములు, వెడల్పు 10 యోజనములు ఉండేది. యోజనము అంటే 12 నుండి 17 కిలోమీటర్లు. దానికి 3 శిఖరాలు ఉండేవి. ఒకటి బంగారు శిఖరం, రెండవది వెండి శిఖరం, మూడవది ఇనుప శిఖరం. ఇవి కాకుండా రంగురంగుల చిన్న శిఖరాలు ఎన్నో ఉండేవి. కనివిని ఎరుగని ఎన్నో చిత్రమైన చెట్లు, మొక్కలు, పొదలు ఉండేవి. అవి వింత వింత రంగులతో పువ్వులు పూచేవి, కాయలు కాచేవి. పర్వతం చుట్టూ పాల సముద్రం మునగల కక్కుతూ ఉండేది. త్రికూట పర్వతానికి అనేక గుహలు ఉండేవి. గుహల్లో సిద్ధులు, చారుణులు, గంధర్వులు, విద్యాధరులు, మహానాగులు, కిన్నెరులు, అప్సరసులు సేద తీరుతూ ఆటలు ఆడుతూ ధ్యానం చేస్తూ ఎవరి విధుల్లో వారు ఉండేవారు. త్రికోటి పర్వతం అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, అనేక అడవి జంతువులు ఉండేవి. అక్కడి కొండలలో అప్సరసలు స్నానాలు చేస్తూ ఉంటే వారి ఒంటి సుగంధం అడవి అంతా పాకుతూ ఉండేది. అదే కొండలలో హంసలు, చక్రవాకాలు, వేగురు పిట్టలు, నీటి కోలులు, ఇంకా అనేక వింత గొలిపే పిట్టలు ఉండేవి. ఇలా అడవి అంతా నిత్యం కలకలలాడుతూ ఉండేది. త్రికోట పర్వతం లోయలో ఒక ఉద్యానవనం ఉంది. దాని పేరు ఋతుమంతం. ఇందులో దేవతా స్త్రీలు ఆటలాడుతూ ఉండేవారు. త్రికోట పర్వతం పైన ఒక ఏనుగుల రాజు ఉండేవాడు. ఇతడు భీకరమైన ఆకారం కలవాడు, మహాబలశాలి. అతడు ఓసారి తన మందను తీసుకొని అడవిలోకి విహారంగా బయలుదేరాడు. పూల పొదలను, తుప్పులను, చెట్లను, వనాలను విచ్చలవిడిగా తొక్కివేస్తూ తిరగసాగాడు. అతని వేగానికి, విసురులకు భయపడి సింహాలు, పులులు, ఖడ్గ మృగాలు, ఇతర ఏనుగులు, మిగతా అన్ని రకాల క్రూర మృగాలు భయంతో తప్పుకొని పక్కలకు పారిపోయాయి. అలా ఏనుగు రాజు తన భార్యతోనూ పిల్లలతోనూ కలిసి తిరిగి అలసిపోయాడు. పైగా అది ఎండాకాలం కావడంతో విపరీతమైన దాహం వేసింది. దాంతో జలక్రీడలు ఆడటానికై వరుణదేవుని ఋతుమంతం సరస్సు వద్దకు వెళ్ళింది. ముందుగా ఏనుగు రాజు భార్య, పిల్లలు, బంధు పరివారులు అంతా సరస్సులో స్నానం చేసి నీటిని తాగి వచ్చాక ఏనుగు రాజు కూడా నీటిలోకి దిగి స్నానం చేసి నీటిని తాగాడు. అంతటితో ఊరిపోకుండా తొండంతో నీటిని తీసుకొని ఆకాశానికి అంటే విధంగా చిమ్మసాగింది. సరస్సులో అటూ ఇటూ పరిగెడుతూ అల్లకొల్లాలం చేయసాగింది. ఆ సరస్సులో ఇతర జలచరాలు ఉంటాయి అనే విషయం కూడా ఏనుగు రాజుకు అప్పుడు తోచలేదు. కానీ పాపం ఏనుగు రాజుకు రాబోయే ఆపద తెలియలేదు. అదే సరస్సులో ఒక భయంకరమైన ముసలి ఉంది. ఏనుగు రాజు విచ్చలవిడితనాన్ని భరించలేకపోయింది. అది విపరీతమైన ఆగ్రహం కలిగి ఉంది. వెంటనే వేగంగా వెళ్ళి ఏనుగు రాజు కాలిని కరిచి పట్టుకుంది. ఏనుగు కుండనాంటి ఆకారం కలదు, గొప్ప బలం కలదు. తన కాలిని ముసలి నోటి నుండి బలంగా లాగింది. కానీ కాలు ముసలి నోటి నుండి విడివడి రాలేదు. పెనుగులాడింది కానీ రాలేదు. తన శక్తిని అంతా ఉపయోగించి విడిపించుకునే ప్రయత్నం చేసింది. కానీ ముసలి పట్టు నుండి విడిపించుకోలేకపోయింది. ఏనుగు రాజు గిచ్చుకుంటూ సరస్సులో దీనావస్థలో పడిపోవడం
చూసి అతని భార్య పిల్లలు ఏడవటం మొదలుపెట్టారు. ఏనుగు రాజుకు సాయంగా వెళ్ళి ఒడ్డుకు లాగడానికి సాయం చేశారు. కానీ వారి సాయం ఫలించలేదు. ఒక్క అంగుళం కూడా ముసలి పట్టును విడిపించుకోలేకపోయాడు గజరాజు. సరస్సులో ఏనుగు, ముసలి తమ తమ బలాలను ప్రయోగించి భయంకరంగా పోరాడసాగాయి. కొద్ది దూరం ఏనుగు లాక్కొని వెళ్ళింది. తరువాత కొద్ది దూరం ముసలి లాక్కొని వెళ్ళేది. ఈ విధంగా 2-3 రోజులు గడిచాయి. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వారి పోరాటం ఆగలేదు. అలా 1000 ఏళ్ళు గడిచాయి. 1000 ఏళ్ళు గడిచినా ఏదీ చనిపోలేదు. కానీ ఎన్ని ఏళ్ళుగా ఏనుగు రాజు ఆహారం లేక ఒడ్డున జీవించాల్సినది కాస్త నీటిలో ఉండడం వల్ల అలసిపోయింది, చిక్కిపోయింది, బలం తగ్గిపోయింది. కానీ నీటిలోనే జీవించే ముసలి నీటిలో ఉండి పోరాడుతుంది కనుక దాని బలం అంతగా తగ్గిపోలేదు. పైగా ఏనుగు శక్తి తగ్గిపోవడం గమనించి మరింత ఉత్సాహంతో నీటిలోకి లాగసాగింది. అప్పుడు ఏనుగు రాజుకు తన ప్రాణం పోవడం ఇక తప్పదని తోచింది. ఇక తనకు ముసలి నోటి నుండి తప్పుకునే శక్తి లేదని అనుకుంది. ఇప్పుడు ఎలా, ఏమిటి దారి అని ఆలోచనలో పడింది. నా శక్తి కొద్దీ ఇన్నాళ్ళు ఈ ముసలి నోటి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాను. బంధువులు, పిల్లలు, భార్య ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. కాలం బలీయమైనది. ఎలాంటి వారినైనా తనలో కలిపేసుకుని కడతీర్చుతుంది. ఇక నాకు ఒక్కటే దారి, భగవంతుడిని శరణు వేడటం. లోకమంతటికి భగవంతుడు ఒక్కడే రక్షకుడు. ఇక ఆయనని ఆశ్రయిస్తాను. అలా తనలో తాను ఆలోచించుకొని తన మనస్సు నిండా భగవంతుని రూపాన్ని నింపుకున్నాడు గజరాజు. భగవంతుడిని కీర్తించడం ప్రారంభించాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు నిందు పరమేశ్వరుడెవ్వడు మూలకాలం వెవ్వడు నాది మధ్య నుండి ఎవ్వడు సర్వము తానైన వాడే నెవ్వడు వాణి నాక భవనేశ్వరుని శరణంబు వేడుకలు అంటూ భగవంతుని ప్రార్థించాడు. అంటే ఎవని వల్ల జగములు పుట్టి పెరిగి నశించుచున్నవో, ఎవడు అన్ని వస్తువులకు ప్రభువో, ఎవడి సృష్టిలోని అన్నిటికీ ప్రభువో, ఎవరికి మొదలు, నడుమ, ఆఖరు అనునవి లేవు, ఎవడి సర్వాత్మ స్వరూపుడో అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుచున్నాను. దివ్య సుందర రూప, జన్మ కర్మలు లేనివాడా, నామకర్మలు లేనివాడా, గుణదోషాలు లేనివాడా, విశ్వ సృష్టికర్త, సర్వేశ్వర, పరబ్రహ్మ, పరమాత్మ, స్వయం ప్రకాశక, సర్వసాక్షి, పరమానంద స్వరూప, జ్ఞానమయ, ముక్తి ప్రదాత, సమభావ, సచ్చిదానంద స్వరూప, క్షేత్రజ్ఞ, సర్వాధ్యక్ష, సర్వసాక్షి, సర్వప్రకాశక, పరమాత్మ, నాశనం లేనివాడ, సర్వశక్తివంత, అవ్యక్త రూప, ఇంద్రియాతీతుడ, సూక్ష్మాతి సూక్ష్ముడ, ఆది పురుష, అనంత, పరిపూర్ణ, నీకు కోటి కోటి నమస్కారాలు, నన్ను కాపాడు అని అనేక రకాలుగా స్తోత్రం చేశాడు. వేదంతో చేసే కీర్తనలు వైకుంఠంలో ఉన్న ఆ మహావిష్ణువుని చేరాడు. ఆయన తన భక్తుని బాధ తెలిసి సహించలేకపోయాడు. వెంటనే గరుత్మంతుని వాహనంగా బయలుదేరి గజరాజు వద్దకు వచ్చాడు. శ్రీహరి రాకను చూసిన గజేంద్రుడు భీంకరిస్తూ మొక్కాడు. తన తొండంతో సరస్సులోని తామర పువ్వుని తెచ్చి సమర్పించాడు. గజేంద్రుని బాధను గుర్తించిన విష్ణుమూర్తి వెంటనే గరుత్మంతుడిని దిగి వచ్చాడు. గజరాజు కాలిని పట్టి లోపలికి లాగుతున్న ముసలిని చూశాడు. వెనువెంటనే తన చక్రాన్ని దానిపైకి వదిలాడు. చక్రం వాయువేగ మనోవేగాలతో దూసుకెళ్లి ముసలి తలను చీల్చివేసింది. దీనిని అంతటిని ఆకాశం నుండి చూస్తూ ఉన్న ఇంద్రాది దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, నేల మీద సిద్ధులు, చారణులు విష్ణు మహిమని కీర్తించారు. దేవదందులు మోగాయి. పూలవాన కురిసింది. విష్ణుమూర్తి చక్రం చేత నరకబడిన ముసలి ఒక అందమైన గంధర్వునిగా మారి శ్రీహరిని 1000 విధాలుగా కీర్తించాడు. తరువాత తన లోకం వెళ్ళిపోయాడు. గజేంద్రునికి ముక్తిని కలిగించి ఎవరు నా నిజనామాన్ని జపిస్తారో, నేనే సర్వం అని గ్రహించి వేడుకుంటారో
వారి యందు నేను ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వైకుంఠం వెళ్ళిపోయాడు శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజుకు గజేంద్ర మోక్షం కథను వినిపించాడు శ్రీసుఖ మహర్షి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ముసలి గజేంద్రుల పూర్వజన్మలను గురించి వివరించమని అడగగా వారి పూర్వజన్మలను ఇలా వివరించాడు శ్రీసుకుడు. చివరకు కనికరించి గజేంద్రునికి మోక్షాన్ని కలిగించడానికి శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు నీకు శాప విమోచన జరుగుతుంది అని చెబుతాడు. అప్పటి నుండి గంధర్వుడు ఆ సరస్సులో ముసలిలా పడి ఉన్నాడు. చివరకు శ్రీహరి రాకతో తన పూర్వజన్మను పొంది ఉన్నాడు. ఇక ఏనుగురాజు పూర్వజన్మలో ద్రావిడ దేశానికి చెందిన పాండ్యరాజుగా ఉండేవాడు. అతడి పేరు ఇంద్రదేమనుడు. కీర్తి ప్రతిష్టలు కలవాడు. కొంతకాలం పరిపాలన సాగించాక రాజ్యం వదిలేసి మలయ పర్వతం పైకి వెళ్ళి జడలు ధరించి మునిగా మారి కాలం గడుపుతూ ఉండసాగాడు. ఓ రోజు స్నానపానాదులు పూర్తి చేసుకొని పూజలో కూర్చున్నాడు. ఆ రోజు అతను మౌన వ్రతం పట్టి ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి అగస్త్య మహాముని శిష్యులతో వచ్చాడు. అయితే సమాధి స్థితిలో ఉన్న ఇంద్రదీమనుడు అగస్త్యునితో మాట్లాడలేదు, కూర్చోమని చెప్పలేదు, అతిథి మర్యాదలు చెయ్యలేదు. ఇలా చెయ్యడం అగస్త్యునికి చాలా కోపాన్ని తెప్పించింది. ఒక రాజు అయ్యుండి కల్లిబుల్లి ముని వృత్తి చేస్తూ నాలాంటి సాధువుని మహర్షిని గుర్తించకుండా అవమానిస్తాడా అని మండిపడ్డాడు. ఇతను సాధువు కాదు, ఒక క్షత్రియుడు, బుద్ధిహీనుడు, పాపాత్ముడు. గురువులని అవమానిస్తాడా? ఏనుగుల మదవెక్కి ఉన్నాడు, కన్ను మిన్ను కానరాకుండా ఉన్నాడు కనుక ఏనుగులా మారి అడవిలో తిరుగుగాక అని శపించి శిష్యులతో కలిసి చరచర అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూజ నుండి లేచి విషయం తెలుసుకొని చాలా విచారించాడు. ఇంద్రదీమనుడు తన ప్రారబ్ధ కర్మ అనుకున్నాడు. తరువాత ఏనుగుల అవతారం ఎత్తి అడవిలో తిరుగుతూ ముసలి నోటికి చిక్కి చివరకు శ్రీ మహావిష్ణువు చేత విముక్తిని పొందాడు అని ముసలి ఏనుగు పూర్వజన్మ కథను కూడా వివరించాడు శ్రీసుఖ మహర్షి. ఈ గజేంద్ర మోక్ష కథను ఎవరైతే విన్నారో సాక్షాత్ ఆ మహావిష్ణువుని తలుచుకొని ఓం నమో నారాయణ నమః అని కామెంట్లో తెలపండి.